బెజవాడ నడిపొడ్డున నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం ప్రారంభానికి ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న ఈ మహాశిల్పాన్ని నేడు సీఎం జగన్ జాతికి అంకితం ఇవ్వనున్నారు. దేశంలోని అతిపెద్ద ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం జగన్ ఆవిష్కరించబోతున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు విజయవాడకు తరలివస్తున్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ జరగనుంది. సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. గతంలో చంద్రబాబు తమను అవమానిస్తే నేడు సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా ఆర్థికంగా సముచిత స్థానం కల్పించారంటున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడ కేంద్రంగా కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు చూస్తే కనుక ఇక్కడున్నటువంటి స్వరాజ్ మైదానంలో కూడా విజయవాడ స్వరాజ్ మైదానంలో కూడా సామాజిక న్యాయ మహాశిల్పం కూడా అంబేద్కర్కి సంబంధించి 125 అడుగుల మహావిగ్రహాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర నలుమూల నుంచి కూడా అంబేద్కర్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ వీరు కానీ ఇక్కడ చేరుకోవడం ప్రస్తుతం కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా అనిపిస్తుంది? నంద్యాల టౌన్ సార్. మాకు ఎంతో గర్వకారణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 205 అడుగుల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఇది మాకు చాలా గర్వకారణమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. గతంలో పాలకులు చేశారు కానీ ఎవరు కూడా పెడతామన్నారు, అంబేద్కర్ విగ్రహం పెట్టలేదు. ఎలా అనిపిస్తుంది సార్? జగనన్న మాట చెప్పడం మడమ తిప్పకుండా పోవడానికి నిదర్శనం, మొట్టమొదటి నిదర్శనంగా ఏర్పడుతుంది. అదిగా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇంత గొప్పగా తెలుగు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చేయడం వల్ల మా అందరికీ, మా నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పదే పదే మళ్ళీ జగనన్న రావాలని కోరుకుంటూ మేము ఆనందపడుతున్నాం సార్. మాది ఆలమూరు మండలం మూలస్థానం కోనసీమ జిల్లా. నేను వికలాంగుడను. ఎంతో ప్రయాసలు పడి ఎంతో కష్టపడితేనే కానీ నాకు పెన్షన్ డబ్బులు వచ్చేవి కాదు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంటికి తెల్లవారుజామునే లేచి నాతో పాటు మా వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా 3000 పెన్షన్తో ధైర్యంగా జీవించే హక్కు కల్పించారు. ఆయన అన్ని జాతులను ఆయన ఉన్నట్టు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని ఎలాగైతే చెప్పుకున్నారో ఆయన మాట తప్పడం, మనోడు తిప్పడం అనే దానికి ఇది ఒక నిదర్శనం. అన్ని వర్గాలని ఏకతాటి మీద నడిపించేట్టుగా మన ఈయన అంబేద్కర్ యొక్క చూపుడు వేలు ఎలాగైతుందో మన ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా అందరినీ కూడా కలుపుకొని ఇప్పుడు వికలాంగులైనటువంటి సోదరులు చెప్పారు, అలాగే మన దళిత నాయకులు చెప్పారు. మరి విద్యావంతులు ఇదివరకు ఉన్నవాళ్లే చదువుకున్నారు. ఇప్పుడు విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, అప్పుడు అంబేద్కర్ చదివించడానికి బరోడా మహారాజ్ వేతనం ఇస్తే ఇప్పుడు ఈ యొక్క పేద ప్రజలందరూ కూడా పిల్లలకు కూడా ఈ యొక్క మన వైఎస్ జగన్మోహన్ గారు మరి ఎన్నో బరోడా మహారాజులు కాగా పై చదువులు, ఉన్న చదువులు, విదేశీ విద్య ఇదివరకు ఎవరు లేదు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎవరూ చేయలేంది మన ప్రీత ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలను కలుపుకోవడం చాలా గర్వకారణం. ఈ నడిబొడ్డులో ఈ యొక్క భారీ విగ్రహం పెట్టడం ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కదనడంలో ఎటువంటి సందేహం లేదు. మాది డో నియోజకవర్గం, బేతంచెర్ల మండలం, బుగ్గన గారి నియోజకవర్గం. అది గతంలో ప్రభుత్వము దళితుల పక్ష చాలా వివక్షత చూపించింది. గతంలో దళితులు ఎవరైనా గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటున్నారనేటువంటి నీచమైన మాటలు అంటే తన యొక్క అహంకారాన్ని ప్రదర్శించాడు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా న్యాయం చేశారు. విజయ్ కుమార్ రాజు, సాక్షి, విజయవాడ.